మద్దిపాడు గ్రామంలో ఎంపీడీఓగా కార్యాలయంలో ఎంపీడీఓ జ్యోతి బదిలీపై తిరుపతి వెళ్తున్న సందర్భంగా ఆత్మీయత సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతనోత్తరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సన్మానించిన నాయకులు ఈ మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, మండల పార్టీ అధ్యక్షుడు పుకుండూరి నాగేశ్వరరావు మరియు రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు మరియు మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయ హో మహిళా, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా, తల్లిగా, చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితుని. మండలానికి ఈ రెండిటికి ఖ్యాతినిచ్చినటువంటి జ్యోతి గారిని ఈనాటి సన్మాన గ్రహీతగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీమతి అరుణ కోటిరెడ్డి గారు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి మన్నా రాజేశ్వరి, మార్కెటింగ్ చైర్మన్ మద్దిపాడు, వారిని వేదిక మీదకి రావాల్సింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిల్లా పరిషత్, అలాగే ఈ మండల లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అతిథులు వ్యక్తుల్ని ఆహ్వానించబోతున్నాం. వారిద్దరిని కూడా మీరు కరతాళ ధ్వనులతోటి స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. మామూలుగా మనుస్మృతిలో 9వ శ్లోకంలో పితా రక్షితి కౌమారే భర్త రక్షితి యవ్వనే, ఆ శ్లోకాలకి కొద్ది దూరంలో 2 పేజీల అవతల ఏమనుందంటే పుత్రేణ. రాష్ట్ర నాయకులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పుత్రుడి కంటే కూడా వీరిరువురు మామూలుగా మనం అనుకుంటాం పుత్రుడు సంతోషం పుట్టదు, ఆ పుత్రుడిని జనులు. గౌరవ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అట్లాగే శ్రీమతి అరుణా కోటిరెడ్డి గారు మద్దిపాడు ఎంపీపీ గారికి, అట్లాగే మన సిఇఓ గారు జిల్లా పరిషత్ చిరంజీవి గారికి, అట్లాగే మన మండల స్పెషల్ ఆఫీసర్ వరలక్ష్మి గారికి, అట్లాగే మన మండవ జయంతి బాబు గారికి, అట్లాగే ఉప్పుగూండూరు నాగేశ్వరరావు గారికి, అందరికీ వేదిక నిర్మించిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెట్టడమైంది. ఈరోజు మనకు ముఖ్యంగా ఈ ఆత్మీయ సమ్మేళనం చేయడానికి కారణము మన ఎంపీడీఓ గారు ఈ మండలంలో దాదాపు 1.5 సంవత్సరం ఆహర్నిశలుగా పనిచేసి మండలానికి మంచి పేరు, అంటే చిన్న వయసు అయినా కూడా మొదటి నుంచి పని పట్టుదల, ఉదయం 7 గంటల నుంచి వచ్చేసి రాత్రి 7-8 అయినా కూడా మేడం గారు అందరూ స్టాఫ్ అందరినీ కూడా కలుపుకొని పోయి, స్టాఫ్లో కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు, పనిచేయని వాళ్ళు ఉంటారు,
వాళ్ళందరినీ కూడా కలుగుపోయి చిన్న వయసులో అట్లాగే మన ప్రజాప్రతినిధులను తర్వాత మన అధికారులను అందరినీ కూడా ఎవరిని నొప్పించకుండా అందరితో బాగా పనిచేయించుకొని కష్టపడి ఈ ఎంపీడీఓ ఉద్యోగం చేస్తూ కూడా గత సంవత్సరం ఇచ్చి ఇక్కడ మన మండలంలో మళ్ళీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి మన ఏటీఓగా పనిచేయడానికి సిద్ధపడ్డారు. గత ఒక నెల రోజుల క్రితమే ఆర్డర్ వచ్చినప్పుడు కూడా మేడం గారు చాలా సంశయపడ్డారు. ఎందుకంటే ఇది గ్రూప్ 1 అది గ్రూప్ 1 ఇది ప్రజలతో మమేకమయ్యి మనం అందరం కూడా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది ఈ పోస్ట్ అయితే ఏటీఓ పోస్ట్ పోవడానికి చాలా రోజులు ఇబ్బంది పడి ఇష్టపడలేదు. దాదాపు నెల రోజులు అయింది. ఈ నెల రోజులు మళ్ళా గుళ్ళలు పడి తర్వాత చివరికి ఏటీఓగా పోవడానికి ఇష్టపడి పోయింది. ఎందుకంటే అక్కడైతే బాగా చదువుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ ఎంపీడీఓగా ఉంటే ఇట్లానే ఉంటుంది. మళ్ళీ అక్కడ చదువుకొని మంచి అభివృద్ధి చేయడానికి అనేది మేడం గారి ఆలోచన. అంటే ఆర్డీఓ క్యాడరు కాకపోతే ఒక జిల్లా క్యాడర్కు పోయి అక్కడి నుంచి వెళ్ళాలని కూడా ఆకాంక్ష కాబట్టి ఆ మేడం గారు అట్లా బాగా చేశారు. ఈ మండలంలో దాదాపు సంవత్సరం నుంచి చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మేడం గారు బాగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారం. ఎంఓ గారు ఉద్యోగ పదోత్తుల మీద అంటే గ్రూప్ 1లో పోవడం మాకు నిజంగా బాధగా ఉంది. సో వాళ్ళ తండ్రి సుబ్బయ్య గారు మా సహచరుడు రాజకీయ నాయకుడు కాబట్టి ఆమె చెప్పేవాళ్ళం, అమ్మ ఇక్కడే ఉంటే ఎండిఓగా ఉండు, సిఇఓ అవుతా లేకపోతే వెళ్తామని చెప్పి ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ విషయం కాబట్టి మేము నిజంగా సుబ్బయ్య గారు చెప్పలేకపోయాం. మా మేడం గారికి ఏమో ఇక్కడే ఉండి ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలని జనాల్లో ఉండాలని కోరిక ఉంది. ఆవిడ నిజంగా మేము సన్మానం ముందు పెట్టుకోమంటే కాదు, నా ముందు ఎన్ని ఓపెన్ పెట్టుకోమని చెప్పి ఆవిడ మొత్తం పెట్టుకున్న తర్వాత సన్మానం నాకు అక్కలేని లెక్కలో మాట్లాడితే నేనంతా ఏవో గారు అందరూ బతిమలాడి పెట్టి తెలియకుండా పెట్టిన కార్యక్రమాన్ని. ఆవిడ ఇంకెన్నో బాగా చదువుకొని ఇంకా గ్రూప్ 1 IAS లాగా వెళ్ళాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మధ్యపాటి మండలానికి సంవత్సరాల క్రితంలో కూడా చేసిన అభివృద్ధి ఎప్పుడు మర్చిపోయామమ్మా. రేపు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మండల కాంప్లెక్స్ కూడా త్వరలో నిర్మించబడతాం కాబట్టి మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా మేము పిలుస్తానికి మనస్ఫూర్తిగా మీరు అభివృద్ధి జరగాలని కోరుకుంటూ తర్వాత నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు ఎంపీడీఓగా మన దగ్గరకు వచ్చిన తర్వాత మనందరికీ తెలిసి రావడం అనేది యాక్చువల్గా ఫ్రెషర్గా వచ్చిన ఒక అమ్మాయికి పోస్టింగ్ ఇవ్వడం అనేది ముందు మన ఎమ్మెల్యే గారి డెసిషన్. చాలా మంచి ఆఫీసులు ఇచ్చారు సార్ మీరు. యాక్చువల్గా ఏంటంటే ఏదన్నా సీనియర్ ఎంపీడీఓగా ఎలా పనిచేస్తారు ఏందనేది ప్రజలందరికీ తెలిసింది. ఏదైనా మన ఫంక్షన్స్ పంచే రోజు కూడా మేము ఏదైనా ఊరు వచ్చి ఫంక్షన్ పంచాలని కనుక మనం అప్డేట్గా ఉన్న చాలా బిల్డింగ్స్ కూడా ఎమ్మెల్యే గారు క్లియర్గా ఇక్కడ ఇందాక మన సార్ చెప్పుకొచ్చారు ఫ్లడ్స్ గురించి. ఇందాక ఆయన ఏదో చెప్తా ఉన్నారు ఫ్లడ్స్లో ఏడ్చిందని. యాక్చువల్గా ఇక దాదాపు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏడు చేసింది. ఫస్ట్ పోస్టింగ్లోనే అల్లూరు అనేది నెల్లూరు జిల్లాలో ఒక యాక్చువల్ కోస్టల్ మండలం అది. అప్పుడు కూడా ఇదే ఫ్లడ్స్ వచ్చాయి అక్కడ. మామూలుగా అయితే ఇంకా మొత్తం అది ఇదైతే దీనికైతే కోస్ట్ అయితే లేదు కదా, ఆ మండలం అంతా కోస్ట్ ఉంటుంది ఆ అల్లూరు మండలం అనేది. అక్కడే పాపం అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యింది, ఒక్కడే ఉండిందేమో బహుశా అప్పుడు కూడా చాలా కష్టపడి అక్కడ ఆ ఫ్లడ్స్లో ఎదుర్కోవడం. ఎప్పుడైతే ఏంటంటే ఫ్లడ్స్ అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది కదా, ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలంటే అప్పుడు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. పాపం అప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేసింది. అదేవిధంగా అక్కడ నేను చూశాను, అక్కడ కూడా చూశాను. యాక్చువల్గా అప్పుడు మీకు అక్కడ ఉన్నప్పుడు కూడా అవార్డు ఇచ్చి అదే అప్పుడు కొత్తగా వచ్చిన వెంటనే వాస్తవంగా మేము ఉద్యోగం చేరిన తర్వాత మాకేదో అవార్డు రావాలంటే ఆగస్ట్ 15థ్కో లేకపోతే జనవరి 20th రావాలంటే దాదాపు చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు యాక్చువల్గా అప్పుడే వెరీ ఫస్ట్ టైమే అమ్మాయికి అక్కడే అప్పుడు మేము అవార్డుని రికమెండ్ చేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఒకసారి మీ అందరూ కూడా ఆమె అంత డెడికేట్గా పనిచేసిందని మేము అందరూ తెలిసింది అక్కడే చేసింది. అదేవిధంగా ఇక్కడ మద్దిపాడు రావడం, మద్దిపాడులో కూడా నేను చూస్తున్న ఏదైనా కూడా ఏదన్నా ఒక సబ్జెక్ట్ వచ్చినా లేదా ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటా. ఉదాహరణ నాకు తెలియకపోవచ్చు, కొంతమందితో మాట్లాడి ఏం జరుగుతుందని చేస్తుంటే అట్లాంటి దాంట్లో మన జ్యోతి గారు ఒక ఆమె. అయితే ఈ మధ్య మనకి గ్రూప్ 1 రాసి ఎంపీడీ వచ్చింది, తర్వాత మళ్ళా మెయిన్స్ రాసి అప్పుడే నేను మళ్ళీ ఫాలోఅప్ చేస్తూ ఉంటాను ఏం రాస్తుందా అనేది. చేస్తే సరే ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు కొద్దిగా
అసంతృప్తిగా ఉంది. అంటే నేను కంగ్రాచులేషన్ చెప్పాలా ఏం చెప్పాలో అర్థం కాల. ఎందుకంటే తన ఎక్స్పెక్టేషన్ చాలా ఉండింది. వాస్తవంగా దానికి డిజర్వ్ కూడా. ఎందుకంటే ఒక గ్రూప్ 1లో హైయెస్ట్ డిఎస్పీ కావచ్చు, లేకపోతే డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ, దీనికైతే తను డిజర్వ్. సరే, అనివార్య కారణాల చేత కొన్ని దురదృష్టవశాత్తు ఆమెకు రాలేకపోయింది. అయితే ఈ ప్రస్థానం అయితే ఇంతటితో ఆగదు. ఓన్లీ కామా మాత్రమే. నెక్స్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి ఆమె కూడా రిక్వెస్ట్ చేస్తామని ఇందాక వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పా. సో గ్రూప్ 1 కాదు, ఈవెన్ సివిల్ సర్వీస్ కూడా ఆల్రెడీ ఆమె సివిల్ సర్వీస్లో కూడా అది ప్రవేశం ఉంది. సో ఒకటేంటంటే దీంట్లో ఇక్కడ కొద్దిగా ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉంటుంది. ఆ ట్రెజరీస్లో ఉండొద్దు, కానీ ఇంత ప్రెజర్ ఉండదు. కాబట్టి 5 గంటల తర్వాత అంత పెద్ద వర్కే ఉండదు. సో ఆమె చదువుకున్న దానికైతే మంచి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఈ చిన్న ఉద్యోగాలకైతే ఆమె సేవలు అయితే సరిపోయేటట్లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి, అది గ్రూప్ 1 అయితే కావచ్చు, సివిల్ సర్వీస్ అయితే కావచ్చు, మంచి ఉద్యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా మళ్ళా సరే, మన ప్రకాశం జిల్లాకైతే ఊరు జిల్లాకు రాలేదు కాబట్టి వేరే జిల్లా అయినా కూడా ఆమె సేవలు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకటేంటంటే నేను దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి లాస్ట్ అక్కడ నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇక్కడ ప్రకాశం జిల్లాలో కావచ్చు గమనించింది ఏంటంటే, ఏ పని అప్పచెప్తే ఆ పని నిబద్ధతతో, ఇంకోటి సిన్సియారిటీతో, రెండు మనకేంటంటే హార్డ్ వర్క్, సిన్సియారిటీ అనేది రెండు ఒకసారి రెండు జంటగా కలవపోవచ్చు. ఆ రెండు పనిలో ఉన్నాయి, మన జ్యోతిలో ఉన్నాయి. రెండు సిన్సియర్గా పనిచేస్తుంది, ప్లస్ కష్టపడి పనిచేస్తుంది. సో ఆ సిన్సియారిటీ ప్లస్ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఆమె తిరుపతి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆమె ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అత్యంత ఉన్నత పదవికి వెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మనకి యాక్చువల్గా నేను వాస్తవంగా వేరే పని ఉన్నా కూడా ఖచ్చితంగా జ్యోతి మీద అభిమానంతో ఈరోజు ఖచ్చితంగా రావడం, లేట్ అయినా కూడా నేను అది రావడం జరిగింది. ఎందుకంటే నాతో కలిసి పని చేసింది కాబట్టి. అదేవిధంగా ఇంకా మంచి ఉన్నత పదవులు, ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏంటంటే నాకు తెలుసు అమ్మాయి గురించి, దాదాపు 3 సంవత్సరాల నుంచి మాతో పనిచేస్తుంది కాబట్టి మంచి హార్డ్ వర్కరు. సో ఇది కొద్దిగా టైం దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే సెలవైనా పెట్టుకొని, ఇంకా నాకు తెలిసైతే గ్రూప్ 1 కంటే సివిల్సే నీ టార్గెట్గా పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దీనికి ఏంటంటే సక్సెస్ కావడం ఏముండదు. సో మరొకసారి ఆమెకి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచిగా ఖచ్చితంగా సివిల్స్లో టాప్ ఐఏఎస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎండిఓ గారు జ్యోతి గారు పదవి విరమణ చెప్పలేమంటే రిలీవింగ్ ఫంక్షన్, వీడ్కోలు ఫంక్షన్కి విచ్చేసిన మన జడ్పీసీఓ గారు చిరంజీవి గారు, అదేవిధంగా ఎంపీపీ అరుణ కోటిరెడ్డి గారు, దాని తర్వాత స్పెషల్ ఆఫీసర్ వరలక్ష్మి గారు, దాని తర్వాత మా మండల్ తెలుగు ప్రెసిడెంటు, దాని తర్వాత పిఎస్సి నందిపాడు చైర్మన్ గారు, జయంతి బాబు గారు, సర్వీస్ సొసైటీ చైర్మన్, మా కొత్త ఎంపీడీఓ, ఇక్కడ విచ్చేసిన మా జ్యోతి గారి తల్లిదండ్రులు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జ్యోతి గారు వెళ్తూ ఉంటే ఒక విధంగా బాధగా ఉంది, ఇంకొక విధంగా సంతోషంగా ఉంది. బాధగా ఏంటిదంటే ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేశారు. మా మండలానికి ఒకవేళ ఇక్కడనే ఉండుంటే ఇంకా చాలా అభివృద్ధి పనులు ప్రజలకి అభివృద్ధి చేసి బాగా ఉండేది, మాకు కూడా బాగా సహకారంగా ఉండేది అనేది మాకు ఒకవేళ ఉండుంటే. ఇప్పుడు ఈరోజు సంతోషం కూడా ఏంటిదంటే, ఎప్పుడైనా కానీ మనం కూడా స్వార్థంగా ఉండకూడదు. ఏంటిదంటే మన మండలము, మన ప్రజలైనా కానీ రేపు ఇంకా మంచి ఉద్యోగం తెచ్చుకొని ఇంకా ఎక్కువ మంది ప్రజలకి ఇంకా ఎక్కువ ప్లేస్లు కూడా చేసే ఆస్కారం ఒక మంచి ఉద్దేశంతో వెళ్తుంది కాబట్టి అది కూడా మనం కాదనకూడదు. సో ఈరోజు
ఇది వచ్చిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఏంటిదంటే ఈ మండల పరిషత్తులోనే ఉండి ప్రజల్లో మధ్యలో ఉండి ఇక్కడనే ఉండి మళ్ళీ ఏదన్నా సివిల్ సర్వీస్ కానీ మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేద్దామనే ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా ఏటీఓగా కూడా ఉంటే అది కూడా మంచి పోస్టే. అక్కడ ఉండి కొద్దిగా సమయం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి జనాలు వినాల ఒత్తిళ్ళు ఉండవు. బాగా చదువుకొని మళ్ళీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లేకపోతే మళ్ళీ ఒక ఆర్టీఓగా ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశం తెలియదు. సో నాకు కూడా నా దృష్టికి వస్తే నేను కూడా అనుకోండి, ఎందుకంటే అది వ్యక్తిగత డిసిషన్, మనం చెప్పేది కాదు. సో అందుకని ఏది ఉన్నా కానీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పాము ఆ రోజు. సో ఈరోజు ఖచ్చితంగా, ఎందుకంటే సివిల్ సర్వీస్ నేను కూడా రాశాను కాబట్టి చదువుకోవాలా, గట్టిగా చదవాలా, తెలివిగా ఉండాలా, దాంతోపాటు అదృష్టం ఉండాలి. సో అదృష్టం ఉండాలంటే దేవుడు నమ్మేవాళ్ళు, దేవుడు దీవెన ఆశీర్వాదాలు ఉండాలి. సో 10 మందికి సాయం చేసింది కాబట్టి దేవుడు కూడా కొంచెం చల్ల చూపు చూసి ఏదైనా దీవిస్తారేమని మేము కూడా అనుకుంటా ఉన్నాం. సరే, ఏదేమైనా కానీ ఒక 2-3 మాటలు. ఫస్ట్ అంటే ఇక్కడ ఎంపీడీఓగా వేయడానికి కారణము మాకు ఈయన తెలియదు, వాళ్ళ ఫాదర్ మాకు బాగా తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, మా ఎలక్షన్లో కూడా మాకు పరిచయము. సో అందరు వచ్చినప్పుడు ఎండిఓ కంటే వేద్దామని అనుకున్నాం. యాక్చువల్గా చూసాము, ఏంటిది చీమకుర్తి అంటే గట్టి మండలము, సంకనూతలపాడు అంటే కొద్దిగా ఇరకాటాలు ఉంటాయి, ఎంజిపాడు అంటే అది కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, ఈ మధ్యపాడు అంటే కొద్దిగా సేఫ్గా సింపుల్గా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ఊరికి కూడా మంచి రోడ్డు నేనే ఇస్తాను వెళ్తుందని మేము అనుకున్నాం, ఉద్దేశం ఇచ్చింది అందుకే. కానీ నేను అనుకున్న చాలా మెతక మనిషి, ఈ ఎంజిపాడు లేకపోతే ఆ చీమకుర్తి ఇస్తే కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో. సో ఇదన్నీ సింపుల్ మండలు, ఎందుకంటే ఇక్కడ మా నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన అందరికి నమస్కారాలు పెట్టుకుంటూ అందరినీ హ్యాపీ చేస్తాడు. ఈయన మా జయంతి బాగుంటే చెప్తే ఇంటర్లో వీళ్ళందరూ అనుకున్నాం. సో కానీ వచ్చిన తర్వాత చాలా గట్టి ఆఫీసరు, బాగా ఎఫిషియెంట్ ఆఫీసర్ అని తర్వాత తెలిసింది. ఒకవేళ అప్పుడు మాకు ఆమె ఇంత ఎఫిషియెంట్, ఇంత గట్టి ఆఫీసర్ ఉంటే ఫస్ట్ పోస్టింగే చీమకుర్తి కూడా వేసిండేవాళ్ళం. మాకు తెలియదు, చూసిన తర్వాత చాలా సున్నితంగా ఉంది, ఏమన్నా అసలు ఈ మధ్యపాటు కూడా సరిగా చేస్తుందో లేదో అనుకున్నాం. అంటే సో తర్వాత బ్రహ్మాండంగా చేసింది, మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. సో ఈరోజు కూడా ఆమెకి రాబోయే కాలంలో గట్టిగా చదువుకొని మంచి ఆఫీసర్, సివిల్ సర్వీస్ మంచి ఆఫీసరు, లేకుంటే ఆర్డీఓగా మంచి పోస్టు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. నా 6th సెన్స్ ఏదో చెప్తా ఉంది. సో ఖచ్చితంగా కావాలని మరీ కోరుకుంటూ, మంచి ఏంటంటే ఇది చిన్న మంచి వీడ్కోలు ఫంక్షన్ కూడా చాలా ఆప్యాయంగా అందరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మన ఎండిఓ గారు వీడ్కోలు జ్యోతి గారు చెప్పే ముందల ఒక 2 మాటలు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పి దాని తర్వాత మీరు అందరికీ నమస్కారం అండి. మన సంతనూతలపాడు డైనమిక్ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, మన జెడ్పీ సిఇఓ గారు, అలాగే జయంత్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఎంపీపీ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, వేదిక కింద ఉన్నటువంటి నాయకులు, ఉద్యోగులు, పాత్రికేయ మిత్రులు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా పాపని ఇన్ని రోజులు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పాప ఇక్కడ అల్లూరు నుంచి దూరమైంది, ఒక్కటే ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉందని నేను సార్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు జయంత్ బాబు గారు కూడా నాకు పరిచయం లేదు. సార్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి, సార్ ఇది సార్ పరిస్థితి అంటే చూద్దామయ్యా అన్నాడు. హామీ ఇవ్వలేదు. సరే, కొత్త అమ్మాయి కదా, ఏం చేస్తుంది, ఏదో ఆలోచన ఉంటుందిలే అని 1కి 4 సార్లు వెళ్ళాను. అంటే మా బిల్డింగ్ ఓపెనింగ్కి, రైస్ మిల్ ఓపెనింగ్కి అప్పుడు సార్ నియోజకవర్గమే కాబట్టి 2-3 సార్లు వెళ్తే వచ్చాడు. పాపం ఓపికగా, చాలా ఓపికగా వచ్చాడు. మాకు అంతకుముందు నుంచే కాస్త పరిచయం ఉంది. ఆ పరిచయంతో అడిగాము, చూద్దాం అంటా ఉన్నారు. సరే, తర్వాత చేమకుర్తి అన్నాడు, కానీ చిన్న ఏదో ఇదే అనుమానాలతోటి ఆయన పెద్ద మనసుకు చేతులెత్తి దండం పెట్టచ్చు. అంటే కొత్త అమ్మాయి ఇక్కడ ఏం చేసిద్ది, ఎందుకు నాకు తలకాయ నొప్పి అనుకోకుండా నమ్మించినందుకు ముందు ఆయనకి మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆ సార్ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా
ఆ అమ్మాయి కూడా కొంచెం ప్రయత్నం చేసిందని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే జయంతి బాబు గారు అటు తోడయ్యారు చేంకూరు తడుగుతున్న క్రమంలో. మా మండలం రాండి అన్నాడు. సార్ అక్కడైతే దూరం అవుతులే సార్, మాకు చేంకూరుతో అయితే బాగా అనుకూలంగా ఉంటుందంటే మన సుబ్బారావు అన్న తర్వాత ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఉండి సరే మద్దిపాడు బాగుంటుంది, మద్దిపాడు పంపించండి ఇబ్బంది లేదు అని చెప్పారు. సరే తర్వాత జయంతి బాబు అన్న కూడా మళ్ళీ ఒక మాట చెప్పిన తర్వాత ఇంకా సార్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంచెం ప్రోగ్రెస్ అయింది. 2-3 సార్లు వెళ్ళాను మధ్యలో జనవరి 1st అట్లా వెళ్తే బాగుందయ్యా చెప్పినందుకు తీసుకొచ్చినందుకు బాగా రెస్పెక్ట్ ఇస్తుందని చెప్పారు. అది ఏదో మీరందరూ సహకరించారు. మా అమ్మాయి అదృష్టము, మా భార్య కానీ మా పెద్దమ్మాయి కానీ మా చిన్నమ్మాయి కానీ నాకు మగపిల్లలు లేరనే బాధ లేదు. నాకు మరో జన్మ అంటూ ఉంటే ఇదే భార్య ఇదే పిల్లలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు సార్ గురించి పదే చెప్తుంటుంది, అలాంటి ఎమ్మెల్యే గారి దగ్గర చేయాలి, నేను చెంకుర్తి మండలం చేయాలి, చెంకుర్తి మండలం చేస్తే రాష్ట్రంలోనే టాప్ పొజిషన్లో పెట్టాలని చెప్పేసి అప్పుడప్పుడు అంటుంటుంది. కానీ అదృష్టం అనేది ఒక్కొక్కసారి ఇంకొక రూపాయలు పోతూ ఉంటుంది. కొంచెం మీరందరూ కూడా ఎక్కువగా మాట్లాడటం బాగుండదు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అండ్ స్టేజ్ కింద ఉన్నటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను నా ఎంప్లాయీస్ గురించే మాట్లాడతాను. సో ఎంత చేసిన ఏది సక్సెస్ వచ్చిన ఎంప్లాయీస్ వల్లే. సో ఆల్ మై పంచాయత్ సెక్రటరీస్ అండ్ ఆల్ మై జిఎస్డబ్ల్యూ స్టాఫ్, ఐ రియల్లీ థ్యాంక్ యూ. లైక్ హౌస్ ట్యాక్స్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా, మార్నింగ్ 7 అంటే 7కి వచ్చున్నారు, రాత్రి 9 వరకు ఉండమన్నా ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు లేనిదే ఇప్పుడు వరకు చేసిన ఏ పని ఖచ్చితంగా జరగదు. సో మేక్ ష్యూర్ అందరూ కూడా ఇదే పేస్లో కంటిన్యూ అయ్యేలా చూడండి. సో నెక్స్ట్ థింగ్ ఎంపీపీ గారు. సో ఫస్ట్ థింగ్ నాకు సపోర్ట్ ఎంపీపీ చేయండి, ఇక్కడ నేను ఏమి చేయలేను, కానీ డెఫినెట్గా ఆ కోఆపరేషన్ నాకు 100% దక్కింది ఈ మండలంలో మాత్రం. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా జనరల్గా మిగతా మండల్స్ అన్నిట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఊరి డెవలప్మెంట్ పక్కన పెట్టేస్తారు. బట్ ఈ మండలంలో నేను చూసినంత వరకు 99% అందరూ కూడా ఫోకస్ అంతా ఊరి మీద, జనాల మీద పెట్టుకొని బాగా పనిచేసి లైక్ నా ఊరికి ఇది చేయాలి అది చేయాలనుకుంటూ ప్రతిసారి కనిపిస్తూ గుర్తు చేసే వాళ్ళే ఉన్నారు. సో ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ హెల్ప్ లేకపోయినా, చిన్న అడ్డుపడినా కూడా ఏ పని చేయలేం. బట్ ఏ పనిలో కూడా నాకు ఈ 1.5 year నుంచి ఎవరు అడ్డు చెప్పింది లేదు, అందరూ కోఆపరేట్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అందరికీ కూడా. నెక్స్ట్ మా సిఓ గారు, నాకు రిలీవింగ్ జాయినింగ్ అన్నీ సిఓ గారే చేస్తున్నారు. అండ్ సిఓ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఎవరన్నా పొరపాటున ఏదైనా సర్వే చేస్తున్నా లేదా ఇంకేదన్నా టాస్క్ ఇచ్చినా పొరపాటున మనం చేయలేకపోయి చివరిలో ఉంటే మండల్స్ అన్నిట్లో కూడా కలెక్టర్ గారు జనరల్గా ఏమవుతుంది అందరికీ తెలిసిందే, కొంచెం కోపడతారు. బట్ మనం మాట్లాడే కంటే ముందు సిఓ గారు స్టెప్ ఇన్ అయ్యి ఒక్క మాట కూడా అన్నివ్వరు, ఎవరిని ఏ ఎంపీడీఓనైనా కూడా. సో ఆ క్వాలిటీ నేను మెయిన్గా సిఓ గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. అండ్ ఎంప్లాయీస్ని ఎలా ట్రీట్ చేయాలంటే సిఓ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎవరన్నా కూడా సుపీరియర్స్. నాకు తెలిసి మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరిలో చూస్తూకెళ్ళి హీఈస్ ద బెస్ట్ పర్సన్. లైక్ ఏ రోజు ఒక్క మాట ఏ ఎంప్లాయీని అనింది లేదు ఇప్పటి వరకు చూసినంత వరకు. కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుని మాట్లాడతారు, కానీ ఏ రోజు కోప్పడింది లేదు. సో ఐఎమ్ రియలీ లక్కీ సార్. ఆ విషయంలో మీ దగ్గర నేర్చుకున్నాను సార్ ఆ క్వాలిటీస్ అన్నీ కూడా. నెక్స్ట్ హానరబుల్ ఎమ్మెల్యే సార్. సో నేను జాయిన్ అయినప్పుడు అంత వర్క్ నాకు నిజంగానే తెలీదు, నేర్చుకుంటూనే చేసుకుంటూ వచ్చాను. అండ్ మీరు ఏదన్నా చిన్న టాస్క్ ఇచ్చినా కూడా ఏదైనా పని ఉంది అని చెప్పినా కూడా ఫస్ట్ నేను ఎమ్మెల్యే గారి దగ్గర చూపిస్తాను. సో ఏ రోజు సార్ నో చెప్పింది లేదు అసలు. నేను ఇప్పటివరకు 3 MLAs దగ్గర వర్క్ చేసాం, ఎవరూ ఇలా నో చెప్పకుండా కంప్లీట్గా విలేజ్ డెవలప్మెంట్ ఈజ్ మై ఫోకస్. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్ బాగుండాలి, బరియల్ గ్రౌండ్స్ బాగుండాలి, స్కూల్స్ బాగుండాలి అని చెప్పి ఎప్పుడు వెళ్ళినా కూడా సార్ సైడ్ నుంచి సారే మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా చేయాలి అనేసి. సో నాకు తెలిసి అలాంటి మోటివేషన్ ఏ ఎమ్మెల్యే డెఫినెట్గా ఇవ్వరు. లైక్ నేను ఇప్పుడు ఎంపీటీగా కంటిన్యూ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ మళ్ళీ నాకు వచ్చే మండలి ఇలాగే ఉంటుంది, ఇలాంటి ఎమ్మెల్యే గారు ఇలాంటి దొరుకుతారని ఖచ్చితంగా గ్యారంటీ లేదు. సో ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ అర్ ఎమ్మెల్యే సార్. మీ కోఆర్డినేషన్ లేకుండా నేను డెఫినెట్గా ఏ వర్క్ ముందుకు కదిలేదైతే కాదు సార్ డెఫినెట్గా. అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆన్ స్టేజ్, డెఫినెట్గా మీ ఎవ్వరి కోఆపరేషన్ లేకుండా నేను ఏం చేయలేను. చాలా కోఆపరేట్ చేశారు, చిన్న ఇష్యూ కూడా రానికుండా చూసుకున్నారు. రియలీ థ్యాంక్ఫుల్ అందరికీ కూడా.
ఆల్ ద ప్రెస్ మీడియా అండ్ ప్రెస్ కూడా సీరియస్గా చాలా కోఆపరేటివ్. ఏ ఇష్యూ కూడా ముందు నెగిటివ్ న్యూస్ రాయకుండా ఫస్ట్ పలానా ఇష్యూ ఉంది అని చెప్పి రిడ్రెస్ చేయడానికి టైం ఇచ్చి, అప్పటికి అవ్వకపోతే ఎక్కడో 1-2 చోట్ల నెగిటివ్ న్యూస్ వేశారు తప్ప ఎప్పుడూ వేసింది లేదు. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండి. అండ్ ఎవరినైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ లేదంటే స్టాఫ్ కానీ పొరపాటున ఒక మాట అని ఉంటే క్షమించండి. డెఫినెట్గా అది ఏదో ఉద్యోగంలో కోపంతో తప్ప ఏ ఇంటెన్షన్తో ఉంది కాదు. దయచేసి క్షమించండి. అండ్ థ్యాంక్ యూ. నైట్ ఇంతసేపు అయినా కూడా నా కోసం థ్యాంక్ యూ సో మచ్. జయ హో మహిళా, ఓ మహిళా, జయ హో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా. తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా. నీకు పోటీ నీవేనమ్మ. జయ హో మహిళా, ఓ మహిళా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. ఆకలే లేదుగా, అన్నమై ఉండగా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. కష్టమే రాదుగా, కన్నీరే నువ్వు తొడవగా. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. రోగం వాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. రోగం వాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. జ్ఞానానికి ప్రతిరూపం నీవు, దేశానికి ముఖ చిత్రం నీవు. ఈ మానవ జాతికి మాతృక నీ. జయ హో మహిళా, ఓహో మహిళా. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది. మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి. ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది. మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి. దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. దుర్మార్గుల పని పడుతుంది, అండదండగా ఉంటుంది. ప్రకాశం పోలీసు అన్నలు, మన పోలీసు అక్క చెల్లెలు.
పోలీసు అక్క చెల్లెలు నీకు తోడుగా ఉన్నారమ్మా. నిర్భయంగా నువ్వు సాగమ్మా, ధైర్యంగా పోరాడమ్మా. జయ హో మహిళా, ఓహో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. జయ హో మహిళా, జయ హో మహిళా, జయ హో మహిళా. జయ హో మహిళా, ఓ మహిళా. జయ హో మహిళా. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. తల్లిగా చెల్లిగా, ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. తల్లిగా చెల్లిగా, ఆలిగా అక్కగా, హితునిగా స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి. విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా. నీకు పోటీ నీవేనమ్మా. జయ హో మహిళా, ఓ మహిళా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. ఆకలే లేదుగా, అన్నమై ఉండగా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా. కష్టమే రాదుగా,